క్లాత్ వేసుకున్నాను, ఎందుకంటే నిన్న శారీ పైన అంతా చుక్కలు చుక్కలు పడింది. ఈ యొక్క ఫ్లోర్ పైన కూడా ఒక క్లాత్ వేసాను, ఎందుకంటే ఫ్లోర్ బ్రౌన్ కలర్ లో ఉంది కదా మనకి మెట్లు, ఆ యొక్క వైట్ కలర్ డాట్స్ పడితే అంత బాగా అనిపించలేదు. మళ్ళీ ఈ యొక్క మెట్లకు నేను ముగ్గు వేద్దాం అనుకున్నాను కాబట్టి అందంగా కనిపించే అందుకోసం అని. ఇది ఈజీ అన్నమాట. మనం చూడండి, ఫస్ట్ మనము ఒక 2 ట్రయాంగిల్స్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారా, బ్రష్ ఉంది అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట, ఈవెన్ గా వస్తుంది. ఇంకా లేదనుకోండి అప్పుడు అలా అయినా చేసుకోవచ్చు, నేను చూపించినట్టుగా మనమే బ్రష్ తయారు చేసుకొని, అంతే ఈజీ. బ్రష్ తో వచ్చే ఫినిషింగ్ డిఫరెంట్ గా వస్తుంది, వితౌట్ బ్రష్ ఫినిషింగ్ డిఫరెంట్ వస్తుంది. ఇలా మనం దీన్ని ఫిల్లింగ్ చేయాలి, 2 ట్రయాంగిల్స్ ని ఇలా ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం, ఇది వచ్చేసి నెక్, నెక్ పైన తల, తల కోసం ఫస్ట్ సర్కిల్ డ్రా చేసి ఆ యొక్క సర్కిల్ అయితే ఫిల్ చేయాలి. ఎందుకంటే ఫిల్లింగ్ అయిపోయింది కదా. తర్వాత అమ్మాయిలు అనుకోండి జుట్టు ఉంటుంది కాబట్టి చిక ముడుచుకుంటారు కదా, ఇది వచ్చేసి సిగ. ఆ యొక్క సిగ చుట్టూ పువ్వులు అనమాట. చూడండి పువ్వులు అనమాట, ఇంత అందంగా ఉంది కదా. తర్వాత చేతులు, తర్వాత కాళ్ళు, ఇది అమ్మాయి వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి, సేమ్ ఇదే విధంగా. ఫస్ట్ బాడీ డ్రా చేసుకుందాము, తర్వాత ఫిల్లింగ్ చేద్దాం. చూడండి 2 హ్యాండ్స్, చూసారా 2 హ్యాండ్స్ ఒక చేతిలో ఒకరు పట్టుకున్నట్టుగా అన్నమాట. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు మనం ఎలానైతే హెడ్ డ్రా చేసి, ఇప్పుడు అందరూ ఒకే సైడ్ చూస్తున్నట్టు, ఇటు సైడ్ ఫేస్ చూస్తున్నారు కాబట్టి ఇటు సైడ్ మనం సిగ వేసుకోవాలి. తర్వాత దీంట్లో అందరు అమ్మాయిలకి ఇస్తే, అలా కాకుండా చిన్న పిల్లలు ఉంటే డిఫరెంట్ ఫినిష్ అయిపోయి, కింద వచ్చేసి ఇలా లైన్ వేసుకున్నాను, పైననేమో ఈ డిజైన్ వేసా. చూసారా ఎంత మంచిగా ఉంది కదా. ఒకవేళ పైన నేను ఇక్కడ చిన్న హోల్ చేసేసైనా మొక్క పెడతాను, అంటే ఇక్కడ వరకు పార్ట్ అయినా కట్ చేసి పెడతాను. ఒకవేళ ఇక్కడ హోల్ చేసి పెట్టాను అనుకోండి, మిగిలిన పార్ట్ కి పెయింట్ వేస్తాను, అప్పుడు వైట్ కలర్ వేసి వైట్ కలర్ పైన ఈ యొక్క బ్రౌన్ కలర్ వేస్తాను. ఆ ఉద్దేశంతో ఇలా చేశాను అనమాట. చూసారా